మ్యామ్ ఇంకొకటుంది. అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ నాకు తెలీదు. డేట్స్ ఆపుకోవడం కోసం అంటే పీరియడ్ ఆపుకోవడం కోసం వేసుకునే టాబ్లెట్స్ ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తాయా? పీరియడ్ ఆపుకోవడానికి వేసుకునే టాబ్లెట్స్ ఏంటవి? అంటే యూజువల్‌గా ఏం చేస్తారంటే ఇప్పుడు గుడికెళ్ళాలి. లేదంటే తీర్థయాత్రకెళ్ళాలి. వాట్ ఎవర్ వెకేషన్ రీజన్. ఎళ్ళాలి. ఆ ఆ! టాబ్లెట్ ఏంటి? నాకు తెలీదు. యూజువల్‌గా ఇట్స్ ఎ వాడతారు గదా! హార్మోన్. ఓకే. ఓకే. ఆ! హార్మోన్. ఆ! సో, మన బాడీలో అన్ని హార్మోన్స్ ఒక యాక్సిస్, ఒక రిథమ్‌లో ఉంటాయి. ఆ! ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మన ఓకే. ఎండోక్రైన్స్ అనేవి. అంటే హ్మ్. హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ అన్నమాట. హ్మ్. బ్రెయిన్‌లో హైపోథాలమస్ అని, పిట్యూటరీ అని, థైరాయిడ్ అని, మనకి మళ్ళీ పొట్టలోకొస్తే ఓవరీస్ అని, హ్మ్. అడ్రినల్స్ అని, ఇవన్నీ హార్మోన్స్ ఒక రిథమ్‌లో పాపం అవి ప్రొడ్యూస్ చేస్తూ ఒక హ్మ్. బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మనం బయట నుంచి జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ వీఆర్ టేకింగ్ హార్మోన్. ఈ బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ అవ్వాలో హ్మ్. డెఫినెట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఆ ఓకే. టాబ్లెట్ ఏసుకునేది మన కన్వీనియన్స్ కోసం. అవును. అంతే. మనకేదో ఇబ్బందవుతుంది. చిన్న ఇబ్బంది. దాన్ని ఓవర్‌కమ్ అవ్వటానికని అది ఆ నెలకి, ఏసేసుకుంటాం. ఆ ఆ నెలకి మంత్‌కి అనుకుంటాం. ఏసుకుంటాం. హ్మ్. అందరి బాడీస్ ఒకలా ఉండవు. హ్మ్. కొంతమందికి ఎటువంటి ఇంపాక్టు ఉండదు. హ్మ్. కానీ కొంతమంది బాడీస్ సెన్సిటివ్ ఉంటాయి. సో, హార్మోన్ పిల్స్ వల్ల ఒక్కొక్కసారి వాళ్ళ పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సైకిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్ అన్‌మాస్క్ అవుతుంది. అంటే అప్పటి వరకు బయట పడని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అలాంటి హార్మోన్స్ ఏసుకున్నప్పుడు బయట పడడం స్టార్ట్ అవుతాయి.